అదాని గంగవరం పోర్టు దగ్గర భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. పోర్టు కార్మికులు కొత్తగా వస్తున్న కార్మికులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పోర్టు యాజమాన్యం చర్యలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఉద్రిక్తత జరిగే అవకాశం ఉండటంతో పోర్టు గేట్ వద్ద సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. फोटो लागे वाली అదాని గంగవరం పోర్టు దగ్గర భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. పోర్టు కార్మికులు కొత్తగా వస్తున్న కార్మికులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పోర్టు యాజమాన్యం చర్యలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఉద్రిక్తత జరిగే అవకాశం ఉండటంతో పోర్టు గేట్ వద్ద సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అదాని గంగవరం పోర్టు దగ్గర భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. పోర్టు కార్మికులు కొత్తగా వస్తున్న కార్మికులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి గంగవరం పోర్టు సమీపంలో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదాని గంగవరం పోర్టు గత కొన్ని నెలలుగా కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నారు. పాత కార్మికులకి న్యాయం చేయాలని, ఇందులో పనిచేస్తున్నటువంటి దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, పొల్యూషన్ నుంచి రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ధర్నాలు చేస్తూ డిమాండ్లను అయితే యాజమాన్యానికి చెప్పడం జరిగింది. గత వారం రోజుల క్రితం కూడా అదే విధంగా కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అయితే ఆందోళన చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కల్పించుకొని ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు మాకు సమయం కావాలని చెప్పి యాజమాన్యం కోరడంతో కార్మిక సంఘాలన్నీ కూడా కలెక్టర్ మాట మీద అయితే నిలబడడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం చూసుకుంటే ఏదైతే కార్మికులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళని కాదని కొత్తగా కార్మికులను పోర్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం యాజమాన్యం చేస్తుందని చెప్పి తెలుసుకున్నటువంటి కార్మికులు అయితే పెద్ద ఎత్తున తెల్లవారుజామునే గేట్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే యాజమాన్యం అయితే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుని పోలీస్ బందోబస్తు రక్షణ వలయంలోనే కార్మికులు అయితే లోనికి తీసుకుని వెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసుకున్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోర్ట్ గేట్ దగ్గర అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అంటే, ఒకవైపు ప్రభుత్వాన్ని సమయం కోరుతూనే మరోవైపు కొత్త కార్మికులను లోనికి తీసుకురావడం పట్ల అయితే కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కార్మిక సంఘాలు ఇప్పటికే అదాని పోర్టు యాజమాన్యం ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. మాకు ప్రాణాలకు రక్షణ లేదు, మేము ఏవైతే డిమాండ్లు పెట్టామో వాటిని పట్టించుకోకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం అయితే మొండి వైఖరితో ముందుకెళ్తానని చెప్పి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ప్రధాన గేట్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా పోలీసు రక్షణ వలయం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.